నాంది జరిగింది. ఓకే. అలాగే బీజేపీ డిపాజిట్లు గల్లంతైంది. అవును. బీజేపీ ఓన్లీ బీఆర్ఎస్ గెలడం కోసం చేశారని నేను అనుకుంటున్నా. నిజంగా బీజేపీ సిన్సియర్గా చేస్తే, బీజేపీ సిన్సియర్గా ఆనెస్ట్గా కూర్చొని మంచి క్యాండిడేట్ని కరెక్ట్గా పెట్టి గెలిపిద్దాం అని అనుకుంటే సీట్ ఇస్ బీఆర్ఎస్కి, బీజేపీకి, కాంగ్రెస్కి ఉండేది. ఓకే. వాళ్ళు ఏదో నామకా వాస్తా పెట్టారు, నామకా వాస్తా నిలబెట్టడానికి వచ్చారు. ఇదే బీజేపీ మరి బీహార్లో తుడుచుకొట్టిపోయింది. మరి బీహార్లో మొత్తం టోటల్ కాంగ్రెస్ ఆర్జేడీ తుడిచిపోయి బీహార్ మొత్తం టోటల్గా జనకేతనం ఎగరవేసింది. అంటే వాళ్ళ ప్లానింగ్ల దగ్గర ఎవరు తట్టుకోలేరు, వాళ్ళ ఆలోచనల దగ్గర ఎవరు తట్టుకోలేరు. వాళ్ళు ప్లాన్ వేసారంటే సక్సెస్, వాళ్ళు గీత గీసారంటే సక్సెస్. మరి ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయ్యారు? 8 సీట్లు ఎంపీ సీట్లు వచ్చిన మీకు, సికింద్రాబాద్లో జూబ్లీహిల్స్లో మీకు అంత మెజార్టీ వచ్చిన మీకు 5,000 ఓట్లు డిపాజిట్లు గల్లంత అయ్యే పరిస్థితికి వచ్చింది అంటే మీ పార్టీ ఓటమియా, మీ నాయకులు ఓటమియా? తెలంగాణలో జీవితంలో మా బీజేపీ రాదు అని మీరు ఒప్పుకుంటారా? లేకపోతే మాకు మొత్తం మేము కరెక్ట్గా పనిచేయలేదని మీరు ఒప్పుకుంటారా? పార్టీ క్యాండిడేట్ని చేసేటప్పుడు క్యాండిడేట్ వల్ల ఇండివిజువల్ ఓటింగ్ అయినా 20,000 ఓటింగ్ రావాలనేది మీకు ఆల్రెడీ మ్యాండేటరీ లేదా? ఇదే నవీన్ యాదవ్కి 20,000 ఇండివిజువల్గా నించుంటే 20,000 ఓట్లు వచ్చాయి. మీ క్యాండిడేట్కి మీరు బీజేపీ ఓట్లు 25,000 ఓట్లు ఉంటే మీ బీజేపీ ఓట్లు అన్నీ పోయి 5,000 ఓట్లు వచ్చాయి. అంటే క్యాండిడేట్ ఓట్లు తీసుకెళ్ళిపోయాడు. అంటే మీ వైఫల్యమా? మీ ఆలోచన జిఎస్టీ కోసం చెప్తారు, మొత్తం ప్రపంచ దేశాల్లో మా నాయకుడు గొప్పవాడని చెప్తారు, మోడీ గారు ఎస్ గొప్పవాడే. మరి జూబ్లీస్ చదువుకున్న వారు, తెలివైన వారు, అన్నీ ఉన్నవారు, మరి వాళ్ళు ఎందుకు మీకు వేయలేదు బీజేపీకి ఓటు? మోడీ గారికి మరి 8 సీట్లు ఎంపీ సీట్లు ఇచ్చిన ఈ తెలంగాణ, మీ సీట్లు 5,000 డిపాజిట్లు గల్లంత ఎందుకు అయిపోయారు? ఇది ఆత్మవిమర్శ చేసుకోవాలి. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అందరూ చేసుకోవాలా. ఇక్కడ ఒకరిలో ఒకరికి పడదు, వాళ్ళకి ఒకరిలో ఒకరికి పడదు. అది కావాలని లోపాయకార ఒప్పందంతో ఆ సీటు ఓడిపోయారు అంతే. ఇది తెలుసుకోవచ్చు మనం, ఇంకేదో కాదు. ఇక బీఆర్ఎస్ కోసం చెప్పాం, చేసామని చెప్పాం. నవీన్ యాదవ్ కోసం మొత్తం టోటల్గా ఆయన వ్యక్తిగత ఓటింగు, అలాగే కాంగ్రెస్ ఓటింగు, మొత్తం టోటల్గా జనాలు అందరూ నమ్మడం, కాంగ్రెస్ పార్టీని కూడా నమ్మడం, ఈ గెలుపుకి ఖాయమైంది. జూబ్లీహిల్స్లో ఓడిపోతే 6 గ్యారెంటీలు లేవు అన్నారు. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఒప్పుకున్నట్టే కదా. జూబ్లీహిల్స్లో ఓడిపోతే రేవంత్ రాజీనామా చేయాలన్నారు. అంటే రేవంత్ శాశ్వత సీఎం అని ఒప్పుకున్నట్టే కదా కేటీఆర్ గారు. ఇక ఏది చెప్పినా మీరు మాట్లాడడానికి ఏమీ లేదు. మీరు ఎక్కడ సీట్ వేసినా ఓడిపోతారని అర్థమైంది. జనాలు మిమ్మల్ని నమ్మట్లేదు, మీ మాటలను విశ్వసించట్లేదు, మీరు పెట్టిన క్యాండిడేట్లు విశ్వసించట్లేదు. మీరు కంటోన్మెంట్ ఓడిపోయారు. 5 సార్లు సాయన్న గారు గెలిచింది, ఆ అమ్మాయి గెలిచారు 2 సార్లు, మీరు ఓడిపోయారు. మళ్ళీ మీ సిట్టింగ్ సీట్ ఓడిపోయారు. కేసీఆర్ గారు ఒక ఫీట్ కూడా, ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు. వద్దు, ఆయన రావాల్సిన అవసరం, పెద్ద ఆయన రావాల్సిన అవసరం లేదు. ఒక ప్రెస్ రిలీజ్ చేసి జూబ్లీహిల్స్లో నా క్యాండిడేట్ నించున్నారు, నా బిడ్డ నించున్నారు, ఓటు వెయ్యండి, దగ్గరుండి ఓటు వెయ్యండి, ఆలోచించి ఓటు వెయ్యండి ఒక్క చేసి ఉంటే ఉండేది. మీ కుటుంబంలో మీకు పడట్లేదు, మీ కుటుంబ తగాదాల్లో మీ సిస్టర్ బయట ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా మీ లోపాలు, మీదన్నీ కూడా మీకు ఈ పార్టీకి శాపాలు వస్తున్నాయి. అంటే సార్ కేసీఆర్ గారు ప్రచారం చేస్తే రిజల్ట్స్ వేరేలా ఉంటాయి, కంపల్సరీ వస్తాయి. అంటే రిజల్ట్స్ అంటే ఇప్పుడు నియర్ బై దగ్గర కాటు రేవంత్ రెడ్డి గారు సీఎం, ఆ కేసీఆర్ గారు సీఎం, మాజీ సీఎం, వాళ్ళిద్దరికీ సరిజోడు. మీరేంటంటే రేవంత్ రెడ్డి గారిని కూడా ఏకవచనంతో తిడుతున్నారు. అది మీ స్థాయి కాదు కదా. అది కేసీఆర్ గారు తిడితే కూడా ఆయనకి సరిజోడు అవుతుంది. ఇవన్నీ కూడా జనాలు చూస్తున్నారు. ఏంటిది, ఒకరు తిడితే ఇంకొకరు తిట్టాలా? ఇవన్నీ మనం అన్ని కూడా, అంటే కేటీఆర్ గారు ఆయన ఒక మాట అన్నాడు, ఓడితే సునీత గారు ఓటమే కాదు నా ఓటమి, గెలిస్తే నేనే ఉన్నాను, దగ్గరుండి నేను నా ఇంటికి రండి, మేమంతా ఉన్నాం, సునీత గారు రాక మేము ఉన్నాం అని అన్నారు. మరి ఇప్పుడు ఓటమి ఒప్పుకున్నట్టే కదా, ఆయన బీఆర్ఎస్ ఓటమి ఒప్పుకున్నట్టే కదా, ఆయన ఓటమి ఒప్పుకున్నట్టే కదా. నవీన్ యాదవ్ గారు గెలుపు కాంగ్రెస్కి 100 రెట్లు బలం ఇచ్చింది. ఇక్కడ సిటీలో 2 సీట్లు వచ్చాయి. మరి రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కీలకంగా మారుతుంది. 100% జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మేయర్, డిప్యూటీ మేయర్ 2
కాంగ్రెస్ పార్టీని ఏమో కొడతారు. అంటే ఈ స్థానిక ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి సార్. దాని మీద ప్రభావం చూపిస్తుందా సార్ ఈ జూబ్లీస్ ఎలక్షన్స్? కంపల్సరీ వాళ్ళు కంపల్సరీ ఓట్ల బ్యాంక్ ఇవాళ ఇంకా 6 నెలలు 3 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి. అవును. ఎలక్షన్స్ నేను చూపిస్తుంది కదా. సర్పంచ్ ఎలక్షన్స్ ఇప్పుడు పెట్టేస్తారు. అవును. సర్పంచ్ ఎలక్షన్స్ పెడతారు, జెడ్పీటీసీ పెడతారు, ఎంపీటీసీ పెడతారు. ఇవన్నీ ఎలక్షన్స్ లో చాలా కీలకంగా పకడ్బందీకి వెళ్తారు. ఓకే. రేవంత్ రెడ్డి గారికి పట్టు వస్తుంది. రేవంత్ రెడ్డి గారు పట్టు బిగించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రాన్ని ఎలా ఎలక్షన్ చేయాలి, ఎలా క్యాంపెయినింగ్ చేయించాలి, ఎక్కడ ఓట్ బ్యాంక్ చేయాలి, ఎక్కడ మొత్తం టోటల్ పోల్ మేనేజ్మెంట్ చేయాలి, ఎలా గెలవాలి, ఎలా గెలిచి రేపు రాష్ట్రానికి మనం ఇదే రాష్ట్రం మనం కొన్ని సంవత్సరాలు మన కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలన్న ఒక ఆలోచన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫ్రీడమ్ ఆయనకి సెంట్రల్ మన రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఫ్రీడమ్ ఆయనకి చాలా వినోదం అయింది. ఓకే. కనుక ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్లానింగ్లో సక్సెస్ అవుతున్నారు. రేపు నాకు తెలిసి ఈ అన్నింటిలో కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రచారానికి రాలేరు. అంటే పెద్ద మామూలుగా మెయిన్ ఎలక్షన్స్కి వస్తారు కానీ ఎలక్షన్స్ రాలేరు. ఆయనకు కూడా వెళ్తే సహకరించట్లేదు పాపం. కనుక ఇది అక్కడ ఉన్న అసంతృప్తివాదులందరినీ కలుపుకొని వెళ్ళాలా, చెల్లులను కలుపుకొని వెళ్ళాలా, మీరు కలుపుకొని వెళ్ళాలా, నాయకులు కలుపుకొని వెళ్ళాలా, కూర్చోవాలా, మాట్లాడాలా, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏ వాటకి ఏం చేయాలి, ఎక్కడ ఎలా ఏం చేయాలి, మన ఓటు బ్యాంక్ ఎందుకు తేడా వస్తుంది, ఎందుకు వెళ్ళిపోతుంది, మనం ఇంత 16-20 వేలు మెజార్టీ మీద గెలిచిన వాళ్ళు ఇంత మెజార్టీ మీద ఎందుకు ఓడిపోయాం అని రివ్యూ చేసుకోవాలా. ఎంపీలో ఒక సీటు గెలలేకపోయాం ఎందుకు, ఎమ్మెల్యేలో ఎందుకు మనం తక్కువైన సీట్లు, ఇవన్నీ రివ్యూలు చేయాలి. రివ్యూలు చేయకుండా అలా వదిలేస్తే ఇంకా 3 సంవత్సరాలు ఉంది గవర్నమెంట్. ఇవన్నీ అయితేప్పటికి ఆటోమేటిక్గా మళ్ళీ వచ్చేస్తే ఎలక్షన్కి వస్తే ఇబ్బంది పడతారు. బీజేపీ పార్టీకి అర్థమైంది ఏంటంటే ఇక లైఫ్లో బీజేపీ ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.